తర్వాత ఏమంటే రాసుకున్న తర్వాత 2 డేస్లో ఇస్తాను రా అంటారు. తర్వాత వరే ఇంకెవ్వను రా అని చెప్తారు, పోయిందిరా అని. అలాగే మనకు కూడా బ్రిటిష్ వారు మన దేశం కోసం ఎందుకు వచ్చారు? వ్యాపారం కోసం వచ్చారు. మన దేశంలో సంపదలు బోర్డు ఉన్నాయి, భారతదేశంలో సిరి సంపదలు గల దేశం అని చెప్పి వచ్చి సంపదలతో పాటు మనకు వాళ్ళ యొక్క లాంగ్వేజ్ భాషను కూడా మనకు అలవాటు చేసి వెళ్తారు. మనం ఏదైనా దెబ్బ తగిలితే ఏమనంటాం? అమ్మ అంటాం. అప్పుడు మన ఇంగ్లీష్ రాదు, తెలుగు వచ్చేస్తుంది. ప్రతి ఒక్క భాష గర్వంగా మాట్లాడగలుగుతారు. ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ యొక్క ప్రాంతీయ భాషలో కంపల్సరీ మాట్లాడతారు. మన ఆంధ్రాలో మాత్రమే, మన తెలుగు వారు మాత్రమే తెలుగు మాట్లాడడానికి సిగ్గుపడతారు. గర్వంగా ఇది నా దేశం, ఇది నా భాష అని ఎవ్వరు మాట్లాడరు. మీరు ఎప్పుడైనా తేనె తిన్నారా? హానీ తిన్నారా? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుందంట కాదా? తియ్యగా ఉంటుంది. అలాగే తెలుగు భాష కూడా మాట్లాడితే చాలా చక్కగా తియ్యగా ఉంటుంది. అమ్మ మనసు ఎలా ఉంటుంది? మీరు ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా ఎన్ని హౌస్ తొందరగా లేస్తారు మీకోసం. మమ్మీ క్యారేజ్ తయారు చేయడం ప్రతి ఒక్కటి మనకి ఎవరు చేస్తారు? ఏ తప్పు జరిగినా చిన్నది మనం ఎవరికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాము? అమ్మకే చేస్తాం కదా. అమ్మ మీకు ఎలా ఉంటుందంటే పురాతన శాఖ ఇంకా తవ్వుతూ ఉంటారు కదా, అలా అన్నమాట. ఎంత నేర్చుకున్నా మీకు తిరుగులేని భాషది, కానీ మనం సిగ్గుపడతామని చెప్పుకుంది. పేరెంట్ కూడా అలాగే మొదలొద్దు, తెలుగు పలకొద్దు, చదవద్దు, రాయొద్దు అని కాదు. మనం ఎక్కడికి వెళ్ళినా ఏ దేశంలో ఉన్నా మన తెలుగు తల్లిని మనం మర్చిపోకూడదు. ఇది శాస్త్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాకూడదు. ఇది గోపరీక్ష ఏదువా? నీ తండ్రి భారద్వాజుని జన్మ పెట్టింది, అది కుక్షాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుండలో పుట్టింది కదా, నీతి అనే కులము. ఎంతైనా పితామహుడు కురుకుల పుత్రుడైన ఈ శాంతనము శివసముద్ర భార్య గంగాగర్భంలో తెలియలేదా? సరే, దీంట్లో అతను ఒక కొన్ని పదాలు వాళ్ళని చదువుతాను. జుగుత్సాకరం అని వాడాడు. అతను పని వాడాడు కదా, జుగుత్సాకరం అంటే నేను ఇంకొకటి అడుగుతాను. శాస్త్రము అన్నారు. శాస్త్రము క్షత్రియము. శాస్త్రము వేరు, క్షత్రియము వేరు. ఓకే, క్షత్రియులు అంటే తెలుసా ఎవరు? సరే, ఇప్పుడు ఇంకోటి అడుగుతాను, దాన్ని నేను చెప్పండి. అసహ్యము. అసహ్యం అంటే ఏంటి? అసహ్యము నాకు వాళ్ళంటే అసహ్యము అంటే మీకు అండర్స్టాండ్. ఓకే, ఆయుధం. రాజులు. ఇప్పుడు నేను ముందు 3 అడిగిన లాంగ్వేజ్ అనేది గ్రాంధికం. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పింది వ్యవహారికం. చూసారా, మీకు అసహ్యం అంటే అర్థమైంది, రాజులు అంటే అర్థమైంది, ఆయుధం అంటే అర్థమైంది, క్షత్రియులు అంటే రాజు. అంటే అలాంటి కష్టంగా ఉన్న లాంగ్వేజ్ని ఇలా సింపుల్గా ఎవరు తయారు చేశారు? మరి అతను మనం సబ్జెక్ట్ చేసుకుంటాం. బర్త్డేని ఎందుకు చేసుకుంటున్నాం? ఇప్పుడు అర్థమైందా? వ్యవహారిక భాషకి గ్రాంధిక భాషకి తేడా తెలిసిందా? గ్రాంధిక భాష అది తెలుగే, కానీ అదేంటి? దేశ భాషలందు తెలుగు భాష ఎవరు చెప్పారు? Yes, that is great, right? Wrong answer. That is wrong answer.
చూసారా, అంటే ఒకసారి అయ్యో ఇంతసేపు మనం ఇన్ని రోజులు దేశ భాషలందు తెలుగు లెస్స శ్రీకృష్ణదేవరాయ గారు కదా చెప్పారు, మనం ఏంటి సార్ తప్పు అంటున్నారు, అలాగే చదువుకున్నాం కదా మీ అందరం, అలాగే చదువుకున్నారు కదా, కానీ అది రాంగ్. 16th సెంచురీలో కృష్ణదేవరాయ గారు దేశ భాషలందు తెలుగు లెస్స అనే మాటని చెప్పారు, నిజమే. అతను చెప్పిన తర్వాత అది బయటకు వచ్చింది. కానీ అతని కంటే 100 సంవత్సరాల ముందు 15వ శతాబ్దంలో వినుకొండ వల్లభరాయుడు, అతని పేరేంటి, వినుకొండ వల్లభరాయుడు. విన్నారా అసలు పేరు ఎప్పుడైనా? నిన్నాళ్ళు మనం తప్పుగా చదువుకున్నాం అనే ఒక కవి అప్పట్లో ఏంటంటే ఇలాగ బయట నాటకాలు వేసేవారు అన్నమాట. బయట నాటకాలు వేసి వాళ్ళకి సినిమాలు ఏం లేవు కదా, నాటకాలు వేసేటప్పుడు క్రీడా విరామం అనే ఒక నాటకంలో ఒక పద్యం చెప్పారు అతను. జనని సంస్కృతము సకల భాషలను దేశ భాషలను తెలుగు లెస్స, జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చుటాడు పెట్ట మెడుగాలే అని చెప్పి సంస్కృత భాషల అన్ని భాషలు సంస్కృత భాషల్లోనే వచ్చాయి. మనం మాతృభాష అంటాం. ఎందుకు పితృభాష అని అనాలి? మనకి మాతాపిత అంటే తల్లి తండ్రి ఇద్దరు, కానీ మనం మాట్లాడే లాంగ్వేజ్ని మాతృభాష అంటాం, పితృభాష అని అనాలి. చెప్పవచ్చు. కమ్మి అమ్మ నేర్పిస్తారు తెలుగు మన అమ్మలాంటి భాష కాబట్టి మాతృభాష. తెలుగు అమ్మలాంటి భాష కాబట్టి మాతృభాష. నేను ఇక్కడ తెలుగు గురించి అడగలేదు, మాతృభాష గురించి అడిగాను. ఇప్పుడు తమిళ వాళ్ళకి మాతృభాష ఏంటి? చెన్నై. కేరళ వాళ్ళకి ఏంటి? మలయాళం. చెన్నై వాళ్ళకి ఏంటి? తమిళ్. బెంగళూరు వాళ్ళకి ఏంటి? కర్ణాటక వాళ్ళకి ఏంటి? కన్నడ. మరి మహారాష్ట్ర వాళ్ళకి ఏంటి? మరాఠీ. మన తెలుగు మనకి మాతృభాష ఏంటి? తెలుగు. తెలంగాణ వాళ్ళకి ఏంటి మాతృభాష? వాళ్ళకి తెలుగు. మాతృభాష అనడానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది, అంటే తెలుగుకి సైన్స్కి ఒక రిలేషన్ ఉంది. అదేంటంటే తల్లి కడుపులో బేబీ ఉన్నప్పుడు అమ్మ ఏం మాట్లాడుతుందో, అమ్మ ఏ భాషలో ప్రతిదీ గుర్తుపెట్టుకుంటుందో అది ఆ బేబీ కంపల్సరీగా తన బ్రెయిన్లో దాచుకుంటుంది. మీరు కావాలంటే ఒక ఇంగ్లీష్ మదర్ ఉన్నారు, తెలుగు ఫాదర్ ఉన్నారు. ఆ పాపకి ఏ లాంగ్వేజ్ బాగా వస్తుంది? ఇంగ్లీష్ బాగా వస్తుంది. ఎందుకంటే మదర్ ఏ లాంగ్వేజ్లో అయితే తను మాట్లాడడం, కమ్యూనికేట్ చేయడం, అలాగే ఏ భాషకి తన అన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటారో ఆ బేబీ కూడా అదే విషయం పెట్టుకుంటుందని సైంటిఫిక్గా సైంటిస్టులు ప్రూవ్ చేశారు. చాలా దగ్గర 3000 బేబీస్ మీద వాళ్ళు ప్రయోగాలు చేసి అది కరెక్ట్ అని చెప్పారు. అందుకే దాన్ని మాతృభాష అంటారు. మాట్లాడడం వచ్చు సార్, నాకు తెలుగు మాట్లాడవచ్చు, నాకు తెలుగు మాట్లాడడం వచ్చు అనవచ్చు చెప్పారు. జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఎవరికి తెలుగు బాగా వచ్చో వాళ్ళు. ఓకే. పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటారు. తెలుగు భాషను భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కువగా మాట్లాడతారు.
దేశ భాషలకు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. దేశం వెలుపలి భాషలో పూర్తిగా వెలువడుతున్న తెలుగు భాష తెలుగు భాష కనుమరుగు పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వారిపై ఉంది. వెరీ గుడ్ హేమింద్ర, చాలా బాగా చెప్పారు. తెలుగు భాష కనుమరుగలేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని చెప్పింది. అగైన్ క్లాప్ టు హేమింద్ర. తెలుగు భాషకు ఒక చిన్న కవిత. అమ్మ ఒడి ఎంతో చక్కనైనదో, బాల్యంలో నేర్చుకున్న మాతృభాష అంత కమ్మనైనది. ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఎన్ని బంధాలు కలుపుకున్నా మాతృభాష పెరుగుతుందా సాటి మరేమీ లేదు నేర్చుకున్నాం. అందరికీ ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు అనే పదము ఎంతో మధురమైనది. అమ్మ అమ్మ అన్నది ఎంతో కమ్మనైన భాష మన తెలుగు భాష. ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. గిడుగు వెంకట రామూర్తి పంతులు గారి జన్మదినం ఆగస్టు 29 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాష దినోత్సవంగా ప్రకటించింది. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను గౌరవించడానికి తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాము. ధన్యవాదాలు.
వెరీ గుడ్. ఎందుకంటే జస్ట్ ఒక హాఫ్ డేలో నేర్చుకుని చేశారు మనం. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని సుఖ జీవనయానం చేయుదమా, సాగరమే కల చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని సంతాగానం పాడుకొని దేవికి పాలి హారతులు, దేవికి పాలి హారతులు, గంగజులాదన భావనలో నివసైన రూపమే నిలబడగా, గగనగల పారే నదులన్నీ గగనగానమే చేస్తుంటే, ఒక బృందగానమే చేస్తుంటే, ఎంతో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం. వీళ్ళందరినీ తలుచుకొని మన మానసమీని నిలుపుకొని, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని సుఖ జీవన యాగం చేయుదమా. పొంగి పొడలే దారిలో నువ్వు పాటు పొడవు, తిండి కలిగితే కన్న కలవు, కన్న కలవాడే మనిషివు, చెట్ట కట్టాలు కట్టుకొని దేశస్తులంతా నడవవలను. దేశమంటే మనిషి మట్టి కాదు, దేశమంటే మనిషిలో. తెలుగు తల్లి నీకు వందనం, నీ ఇల్లే మాకు నందనం, మేమంతా నీ పిల్లలం, నీ చల్లని ఒడిలో మల్లెలం. థ్యాంక్ యూ. భాష చాలా చక్కగా జరుపుకున్నాం కదా తెలుగు భాష దినోత్సవం. అవునా? అందరికీ సంతోషంగా ఉందా? అవునా? ఒక్కరోజు చెప్పుకుంటేనే ఇంతలా ఉంది, రోజు చదువుకొని చెప్తే ఇంకా బాగుంటుంది కదా. వీలైనంత వరకు రోజు తెలుగులో మాట్లాడండి. తెలుగు పీరియడ్లోనే కనీసం ఆ ఒక్క 45 నిమిషాలైనా మీరు తెలుగులో దయచేసి మాట్లాడండి, చక్కగా చదవండి, రాయండి, అదే అలవాటు అవుతుంది. తల్లి